నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. ఈరోజు కూడా ఒక మంచి పాట పట్టుకొచ్చిన మీకోసం. స్క్రీన్ మీద చూస్తే ఆల్రెడీ అర్థమవుతుంది మీకు, అన్న ఏ న్యూస్ పట్టుకొచ్చిండని చెప్పి. యెస్, మీరు అనుకున్నది వాస్తవం. మనం ఈరోజు 3 పూటల అన్నం తింటున్నామంటే దానికి కారణం రైతన్న. రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పి ఇప్పుడు కాదు, మనం పుట్టినప్పటి నుండి అయినా కానీ చాలామంది చెప్పుకునే మాట ఇది. అట్లాంటి రైతన్న చేతులు విరిగిపోయి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. ఈ పరిస్థితికి కారణం ఎవరు? మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. రైతుకు ఎప్పుడు చూసినా కష్టాలే ఉంటాయి, కన్నీళ్ళే ఉంటాయి. కానీ రైతు సుఖపడ్డది మాత్రం గత 10 సంవత్సరాలు అని చెప్పి ఏ రైతుని అడిగినా కానీ చెప్తాడు. ఇది 100కు 100% నిజం ఇది. ఏ రైతు కళ్ళల్లో 10 సంవత్సరాలు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే నవ్వులే కనిపించినాయి. 10 సంవత్సరాలు ఏ లోటు లేకుండా రైతన్నలకు రైతు బందే కావచ్చు, యూరియా మనం ఒక ఫోన్ కొడితే మన ఇంటికి వచ్చేంత అది ఉండే. ఆటో డ్రైవర్ అన్నకు ఫోన్ చేసి, అరే అన్న తమ్ముడు కొంచెం ఇక్కడ మా యూరియా తీసుకొచ్చి మా ఇంటికాడ వేయరంటే, సరే తీయ నీకు ఎందుకే బాధ, నేను తీసుకొస్తానే రోజులు ఉన్నటువంటి ఆ యూరియా కష్టాలు గంగల కలిసిపోయినాయి. ఇది స్క్రీన్ మీద ఎందుకు పెట్టినా అంటే అర్థం చేసుకోవాలి. గత ఇందిరమ్మ రాజ్యంలో కూడా చెప్పులు క్యూలో పెట్టుకొని యూరియా కష్టాలుండే. ఈ మాట ఇంతవరకు ఎవరు చెప్పరు కూడా, ఎవరికి తెలుసో తెలియదు కానీ ఇందిరమ్మ రాజ్యంలో 100% యూరియా కష్టం అనేది ఉండే. అప్పటి నుంచి రైతన్నలకు గోసలే ఉండే, రైతు ఆత్మహత్యలు ఉండే, పురుగుల అన్నం పెరుగన్నంగా మారేది రైతన్నకు అప్పటి నుంచి. 60 సంవత్సరాల ఆ గోసను మళ్ళీ మన రేవంత్ అన్న రిపీట్ చేస్తున్నాడు. అంటే కాంగ్రెస్లోకి మన సారు ఎప్పుడైతే వచ్చిండో, కాంగ్రెస్కు మనం ఎప్పుడైతే పట్టం కట్టామో అప్పటి నుంచి మళ్ళీ రైతన్నలకు గోసలు తప్ప ఇంకా ఏమీ లేవని చెప్పి అందరికీ తెలుసు ఈ విషయం. అన్నలారా, రైతన్నలారా, దయచేసి నన్ను క్షమించండి. నేను కూడా ఒకప్పుడు కాంగ్రెస్కు ఓటేయమని చెప్పి అన్న, మా ఊర్లో రైతులకు కూడా చెప్పిన, మరి ఇట్లా కాదు మీకు ఇంత 5,000 కాదు 7,500 ఇస్తా అంటుండు కదా అన్నలారా, ఒకసారి అవకాశం ఇవ్వని చెప్పి నేను చెప్పిన. నేను చెప్పుదోం కొట్టుకుంటున్నా. ఇప్పుడు కాంగ్రెస్కు ఓటే అని చెప్పి మీతో చెప్పినందుకు నేను చెప్పుదోం కొట్టుకుంటున్నా. నిజం చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా. రైతన్నలకు ఎంత గోస అంటే యూరియా కోసం, ఒక్క యూరియా బస్తా కోసము చెప్పులు లైన్లో పెట్టుకొని పడిగాపులు, చల్లని చలికాలంలో అయితే తీవ్ర అవస్థలు పడ్డారు రైతులు. అది మనం కళ్ళతో చూసినాం. అది వేరే పచ్చ మీడియా వాళ్ళు ఎవరు బయటికి తీసుకురాకున్నా కానీ మనం మన ఊళ్ళో పోయి చూస్తే తెలిసిపోతుంది కదా, దానికి మీడియా వరకు అవసరమే లేదు కదా. అట్లాంటి రైతన్న ఇంత తిప్పలు పడుతుండు. ఇప్పటి వరకు కూడా ఇంకా రైతు భరోసా వస్తుంది అని చెప్పి చూసుకుంటా రైతు కష్టాలు పడుతుండు. కానీ రైతు భరోసా రాదు. ఎందుకంటే ఆ డబ్బులన్నీ కేరళకి వెళ్ళిపోయినాయి. ఇది నిజం. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట చెప్పాలంటే, రైతుకి ఏమన్నా చేయమంటే డబ్బులు ఉండయి, ఎవరికైనా జీతాలు ఇవ్వాలంటే డబ్బులు ఉండయి. కానీ గాంధీ కుటుంబానికి మాత్రం 1000 కోట్లు అప్పనంగా వెళ్ళిపోతున్నాయి. గాంధీ స్టాచ్యూ కోసం 5,000 కోట్లు పెట్టి కడతా అంటున్నారు కదా, మరి ఏడికెళ్ళి తీసుకొస్తారు ఈ డబ్బులు? నాకు అర్థమైతే లేదు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా రైతులను గోస ఉంచుకోకుండా ఆ రైతు భరోసా రేపో ఎల్లుండో వేయాలని కోరుకుంటూ, అన్న రైతన్న నన్ను క్షమించని చెప్పి ఒక పాట పాడుకుందాం మనమైతే. అన్న రైతన్న, అన్న మాయన్న, ఆనాటి నవ్వులు ఏవన్నా, మా రైతన్న రైతు బంధువు సేలేదన్నా, ఓ రైతన్న. అన్న రైతన్న, అన్న మాయన్న, ఆనాటి నవ్వులు ఏవన్నా, ఓ రైతన్న రైతు బంధువు సేలేదన్నా, మా రైతన్న.
పంట భూమి మల్లెండిపోతున్నదే మా రైతన్న, ఎరువులు ఇయ్యని ఎడ్డి ప్రభుత్వమే మా రైతన్న. రైతు బీమా ఇక జాడే లేదు, రైతు భరోసా ఎవడు మింగెరా, తెచ్చుకున్న ఈ తెలంగాణలో రైతు సావులు మళ్ళీ వచ్చెరా. చేతి గుర్తుకు ఓటేస్తే మా రైతన్న, చేన్లన్నీ ఎండిపోయినయా ఓ రైతన్న. అన్న రైతన్న, అన్న మాయన్న, ఆనాటి నవ్వులు ఏవన్నా ఓ రైతన్న. రైతు బంధు సేలేదన్నా మా రైతన్న. పంట భూములు బీడు భూములయ్యే ఓ రైతన్న, సేన్లు చిలకలు భూములు కబ్జాలే మా రైతన్న. యూరియా బస్తా రాకనే పాయే, ఎరువుల యాపులు వంట ఉన్నరు, రైతును ఎర్రి గొర్రెలు చేసి ఉన్నదంత వాడమ్ముతున్నాడు. రియల్ ఎస్టేట్ రియల్ ముఖ్యమంత్రో మా రైతన్న, మీ భూములు అమ్ముకపోతాడో ఓ రైతన్న. అన్న రైతన్న, అన్న మాయన్న, ఆనాటి నవ్వులు ఏవన్నా ఓ రైతన్న. రైతు బంధువు సేలేదన్నా మా రైతన్న. ఓ తెలంగాణ ప్రజలారా, ఈ గోసల బతుకులకు బాధ్యులు ఎవరు? దయచేసి అర్థం చేసుకోరు. ఇప్పటికైనా పాట నచ్చితే కామెంట్ పెట్టండి. జై తెలంగాణ.